the Bible, you think you can have a battle with that Satan? He is ruling this world. If you want safety for your family, it is available in the sanctuary. హల్లెలూయా. మీ కుటుంబమునకు భద్రత కాపుదల కావాలంటే దేవుని యొక్క మందిరములో ఉంటున్నది. So punctually you are going to work, you are going to work and going. You are so punctual in your work. మీ యొక్క పని విషయములో అయితే సరిగా వెళ్తున్నారు, సరిగా వెళ్తున్నారు. The shelter is Jehovah. Hallelujah. Your family safety is in Jehovah. కాపుదల భద్రత మీ కుటుంబానికి యెహోవా మాత్రమే. If there is a fasting prayer in the church, సంఘములో ఉపవాస కూడికున్నప్పుడు take leave and come. మీరు లీవ్ వేసి రండి. Come. We are not having meeting in Banjara Hills. బంజారా హిల్స్ లో మనకు ఏం కూడిక లేదు. Hallelujah. Those days they went to Jerusalem. ఆ దినాల్లో దేవుని ఆరాధించేదానికి యెరూషలేముకు వెళ్తారు. Hallelujah. Today ఈ దినమందు the church is so close. సంఘం అయితే చాలా దగ్గరగా ఉన్నది. I want to tell you again. మరలా చెప్పుచున్నాను. The Bible is telling, God is telling. పరిశుద్ధ గ్రంథం దేవుడు అంటున్నాడు, సంఘమా, Church, సంఘమా, I know you love me. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. I know you have faith in me. నా యందు విశ్వాసం ఉన్నదని తెలుసా? Church, సంఘమా, church, సంఘమా, you know, నీకు తెలుసా? you are in the midst of the devil's throne. సాతాను యొక్క సింహాసనం ఉన్న స్థలములో మీరు ఉంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. I want to tell you something. ఒక కార్యం చెప్పుచున్నాను. Don't expect everybody in the church to be perfect. సంఘములో అందరూ కూడా పరిపూర్ణంగా ఉండాలని మీరు ఎదురు We చూడొద్దు. must have the heart of God. Chapati. మనకైతే దేవుని యొక్క హృదయం కావాలను. Chapati kottandi. గట్టిగా చప్పట్లు కొడదాం. Don't do that. దాన్ని చేయొద్దండి. Don't be rude to people who have still not taken water baptism. Don't be rude to them. చూడండి, ఒకవేళ నీటి ద్వారా బాప్తిసం పొందిన వారితో మీరు లోతుగా నాటబడద్దండి. Don't do that. దాన్ని చేయొద్దండి. Don't be self-righteous. మీరు సొంతగా మీరు నీతి కలిగిన వారుగా ఉండద్దండి. Then we are going to some mall in Secunderabad. సికింద్రాబాద్ లో ఏదో ఒక మాల్కి వెళ్ళేటప్పుడు That girl is not even wearing any dress. She is wearing short pants and she is wearing banyan. బనియన్ వేసుకుని షార్ట్ ప్యాంట్ మాత్రం ఒక అమ్మాయి వేసుకుని వచ్చింది. కూల్ గా వెళ్తుంది. You are so coolly going. చాలా కూల్ గా నడుస్తుంది. That girl has to come into our church. కానీ ఆ అమ్మాయి అయితే మన యొక్క సంఘానికి రావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. If you show love, మీరు ప్రేమను చూపించినప్పుడు the boys who are having పోనీటైల్ పెట్టుకున్న అబ్బాయిలు, the boys who are having చూయింగ్ గమ్ పెట్టుకున్నటువంటి వారు, the boys who are having all kinds of the tattoos and everything, ఆ మచ్చలు వేసుకున్నటువంటి వారు, they will come to our church. వారు మన యొక్క సంఘానికి రావాలను. You show the love of Jesus that he is showing in the book of Ezekiel. యెహెజ్కేలు పుస్తకములో చూపబడిన ప్రేమను మీరు చూపించవలెను. చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. మంచిగా గట్టిగా హల్లెలూయా. దేవునికి give them the love that God is showing in Ezekiel. యెహెజ్కేలులో దేవుడు చూపించిన కార్యాన్ని మీరు చూపించండి. Hallelujah. Because కారణం ఏమిటంటే people who are in the world, లోకములో ఉన్న ప్రజలు they are more than who are in the church. సంఘములో ఉన్న వారి కంటే కూడా ఎక్కువగా They ఉన్నారు. are getting afraid to come to the church. సంఘానికి వచ్చేదానికి భయపడుతున్నారు. Because we are all self-righteous. ఎందుకంటే సొంత నీతిగా ఉన్నటువంటి వారు. I will wear only sari and I am very pure. I am very holy. నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, శారీ వేసుకుని ఉన్నాను. I am wearing scarf. నేను స్కార్ఫ్ కట్టుకుని ఉన్నాను. white and white. నేను వైట్ అండ్ వైట్ లో ఉన్నాను. Not even talk to you. మీతో మాట్లాడరు. What kind of love you have? మీకు ఎటువంటి ప్రేమ ఉన్నది? What kind of love you have? ఎటువంటి ప్రేమ మీకు ఉన్నది? What kind of love you have? మీకు ఎటువంటి ప్రేమ ఉన్నది? God is telling. ప్రభు అంటున్నారు, show my love to the world. Go to the ends of the earth. Matthew 28. మత్తయి సువార్త. What is the last scripture God is telling? Take water baptism and go to the ends of the earth. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీటి ద్వారా బాప్తిసం పొందుకొని భూదిగంతముల వరకు మీరు వెళ్ళండి. నా యొక్క ప్రేమను లోకానికి చూపించండి. That is the love I showed in Citibank. అటువంటి ప్రేమ నేను సిటీ బ్యాంక్ లో చూపించాను. I will go to every seat. ఒక్కొక్క సీటుకు వెళ్తాను. Go and hold their hands. వారి యొక్క చేతులు పట్టుకుంటాను. Go and hold their hands. నేను చేతులు పట్టుకుంటాను. I will talk to them. వారితో మాట్లాడతాను. When they are having coffee, I'll go stand with them. వారు కాఫీ తాగేటప్పుడు వెళ్ళి నిలబడతాను. Whatever they talk, I laugh with them. ఏది మాట్లాడినా కూడా నేను నవ్వుతూ ఉంటాను. You know something? ఒక కారణం తెలుసా? When they leave me and go, என்னை விட்டுட்டு போகும்போது నన్ను విడిచి వారు వెళ్ళేటప్పుడు నన్ను మర్చిపోనే పోరు. హల్లెలూయా. వారు నన్ను మర్చిపోరు. ఈ దినం వరకు కూడా having friends from all fields. అన్ని ఫీల్డ్ నుండి కూడా నాకు స్నేహితులు ఉన్నారు. Call me and say, Bala, pray for me. వారు కాల్ చేసి అంటారు, బాలా నా కొరకు ప్రార్థన చేయని. You know something, Bala? ఒక కార్యం తెలుసా బాలా? I have 2 boyfriends. నాకు 2 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. So I will tell them.
వారితో అంటాను, I'll say that is wrong. అది తప్పంటాడు. That is not right. That is wrong. అది సరికాదండి, I will తప్పు. tell the right thing. నేను సరైన కార్యం చెప్తూ ఉంటాను. Just because I want their friendship, I will not say the wrong thing. I will tell the correct thing. I'll tell them, you can have 2 boyfriends now, but it will bring curses in your life. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడైతే 2 బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నీ యొక్క జీవితంలో అది శాపాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. Mark chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయము. Listen to me today. ఆలకించండి నన్ను. ఇదన ముందు ఆలకించండి. Listen to me today. ఇదన ముందు ఆలకించండి. Mark 7. మార్కు సువార్త 7:14వ వాక్యము. Listen what God is telling. Listen. అక్కడ ప్రభు ఏమంటున్నారో చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమున. Mark 7:14. Mark chapter 7:14. Listen to me, all of you, and understand. Hallelujah. Hallelujah. Amen. Jesus is telling. అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన తట్టు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. చాలా ప్రాముఖ్యం. 15వ వాక్యం చూసినప్పుడు, వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏది లేదు గాని లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయను నేను. If anyone has ears to hear, let him hear. Hallelujah. చెవులు కలిగిన వాడు వినును గాక. Amen. God is telling you, listen and understand. ప్రభు అంటున్నారు, మీరు విని ఆలకించండి. It's not, you try to, some people will try to behave. Praise the Lord, praise the Lord. They will try to be holy. కొంతమంది అయితే ప్రైజ్ ది లార్డ్ చెప్పి ఏదో పరిశుద్ధంగా ఉండాలని నటిస్తారు. But inside there is lot of bitterness, anger, లోపల చూస్తే గర్వము, కోపము, చేదైన కార్యములు. They will not move with people, who they think is of the world. చూడండి, లోకమునకు they will not talk to people who think they are of the world. వారు లోకస్తులని తలంచి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడరు. They will have a kind of a role of a hypocrite. ఒక వేషధారణ, ఒక జీవితం వారు కలిగి ఉంటారు. God is telling today, కానీ ఏదైనా మంది ప్రభు అంటున్నారు, I am calling for a church to be my bride. చప్పట్లు కొట్టండి. నా నిజమైన పెండ్లి కుమార్తె వలె ఉండునట్లు ఏదైనా మంది నేను సంఘాన్ని పిలుస్తున్నాను అని అంటున్నారు. I want to tell you one testimony and finish this message. ఒక సాక్ష్యం చెప్పి నేను సందేశం ముగిస్తాను. The testimony that touched my life. ఆ యొక్క సాక్ష్యం అయితే నన్ను అలాగనే ముట్టినది. The testimony that made me search for that pastor. ఆ సాక్ష్యము ఆ పాస్టర్ గారిని వెతుకున్నట్లు చేసింది. There's one pastor called రత్న పాల్ గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. And he is from Tamil Nadu, a very simple man, and he is in a city called Tuticorin in Tamil Nadu. తమిళనాడులో ఉన్నటువంటి తూత్తుకుడి అనేటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వారు ఆయన. He is from a Hindu background. ఆయన హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చేవారు. He accepted Jesus. యేసుని అంగీకరించారు. Something. ఒక కార్యం తెలుసా? The people who come from Hindu background are more obedient than the people who are proud Christian background. క్రైస్తవ మతము నుండి వచ్చేటువంటి వారు గర్వంగా ఉంటారు, కానీ హిందూ నుండి వచ్చేటువంటి వారైతే లోబడేటువంటి వారు తగ్గింపుతో ఉంటారు. When he accepted Jesus, యేసుని ఆయన అంగీకరించినప్పుడు they pushed him out of the house. ఇంటి నుండి బయటకు వెలివేశారు. He was a small boy. అతడు చాలా చిన్నవాడుగా ఉన్నారు. అప్పుడు young teenage boy. అప్పుడు టీనేజ్ వయసులో ఉన్నటువంటి ఆయన. And so he went, a pastor came and he took him to his house. కాబట్టి ఒక పాస్టర్ గారు వచ్చారు, ఆయన ఇంటికి తీసుకెళ్లారు. So he kept him in his house. ఆయన యొక్క ఇంట్లో ఆయన ఉంచుకున్నారు. So this pastor used to do all the small work in the pastor's house. కాబట్టి ఈయన పాస్టర్ గారు అయితే ఆయన ఇంట్లో చిన్న పనులు చేస్తూ ఉంటారు. So he will be in his room. కాబట్టి ఆయన రూమ్ లో ఉంటాడు. So the pastor amma will call, Ratnam. When he calls, he'll come and have food. ఆ పాస్టర్ అమ్మ అయితే రత్నం అని పిలిచినప్పుడు వచ్చి అన్నం తింటాడు. Put Ratnam Paul brother. Yes, sister. Everyone in Tamil Nadu knows about him. తమిళనాడులో ఉన్న వారందరికీ తెలుసు. So one day he was very hungry. ఒక దినమందు చాలా ఆకలిగా ఉన్నారు. But the pastor amma forgot about him. ఆ పాస్టర్ అమ్మ గారు అయితే ఆయన్ని మర్చిపోయారు. So he was sitting with hunger. ఆయన ఆకలితో అలా కూర్చొని ఉన్నారు. Waiting for pastor amma's call. పాస్టర్ అమ్మ పిలుస్తారని వేచి అలాగనే కనిపెట్టి ఉన్నారు. ఎప్పుడో నన్ను పిలుస్తారు. Ratnam, and when she will call me. రత్నం అని ఆమె ఎప్పుడు నన్ను పిలుస్తారు. Very hungry. ఆయనకైతే చాలా ఆకలిగా ఉండడు. He was lying down like this. అలాగనే పండుకునే ఉన్నారు. It was around 4 o'clock. అది 4 గంటల సమయము. And pastor amma came up.
పాస్టర్ గారు పైకి వచ్చారు, give more work for him. ఇంకా అధికమైన పని ఇచ్చేదానికి. She didn't know, she didn't give him food. ఆయనకు అన్నం పెట్టలేదని ఆమెకు తెలియలేదు. She saw him just rolled up like that, tight on the floor. అలాగనే నేల మీద తను ముడుచుకునే పనుకునే ఉండేది చూసింది. Ratnam, why are you lying down like this, Ratnam? రత్నం ఎందుకు ఇలాగ పనుకొని ఉన్నావు? So he told, అతడు అన్నాడు, nothing amma. అమ్మా ఏం లేదు అన్నాడు. Did you eat your food, Ratnam? రత్నం అన్నం తిన్నావా? Yeah, nothing amma. లేదమ్మా. The pastor's wife felt very bad. ఆ పాస్టర్ అమ్మ అయితే చాలా దుఃఖపడింది. Why did you do like this, Ratnam? రత్నం ఎందుకు ఇలా చేసావు? Why did you do like this? ఎందుకు ఇలా చేసావు? Why did you do like this, Ratnam? రత్నం ఎందుకు ఇలా చేసావు? So he said, కాబట్టి ఆయన అన్నాడు, I was waiting for you to call me. అమ్మా మీరు నన్ను పిలుస్తారని నేను వేచి ఉన్నాను. She gave the food. ఆమె అయితే అన్నం ఇచ్చింది ఆయనకి. He was an obedient boy. అతడు చాలా విధేయత కలిగినటువంటి అబ్బాయి. I am speaking to youngsters today. ఇదన మంది యవనస్తులతో నేను మాట్లాడుచున్నాను. You know today, ఇదన మంది ఏం తెలుసా? our mother and father are crying. మన తల్లిదండ్రులు ఏడ్చుచున్నారు. Come have food. They are crying. వారు ఏడ్చేది ఏమిటంటే వచ్చి తినమ్మా, వచ్చి తినరా. That is why the children are like horses today. అందుకనే ఈ దినాల్లో తిమ్ముడుతూ ఉంటున్నారు. And then తర్వాత God blessed him. దేవుడు ఆయన్ని దీవించారు. If Ratnam Paul pastor comes on the stage with a guitar, ఆయన గిటార్ తీసుకుని స్టేజ్ కి వచ్చినప్పుడు he comes on the stage with a guitar and he sings songs. ఆయన గిటార్ పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చి పాటలు పాడేటప్పుడు the whole church will cry. అప్పుడు సంఘం అంతా కూడా ఏడ్చుద్ది. That is the anointing we need in the church. హల్లెలూయా. Not hypocrisy. ఏదో self righteousness. స్వంత నీతి కాదు, వేషణ ధారణ కాదు, కానీ అటువంటి అభిషేకం కావాలి. When you have that kind of humility, the whole world will be affected because of you. హల్లెలూయా. అటువంటి తగ్గింపు కావాలను, అప్పుడే లోకస్తులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. And God blessed him. దేవుడు ఆయన్ని దీవించారు. దేవుడు మిమ్మల్ని దీవించడు. హలో not when you listen. ఏదో మీరు వినేటప్పుడు కాదండి, మీరు విధేయత చూపించేటప్పుడు, మీరు లోబడేటప్పుడు. He gave up all. When you look at idols, మీరు ఆ విగ్రహాలు చూసేటప్పుడు you must say chi and you must go away from there. హల్లెలూయా. You must go away from there. మీరు చి అని చెప్పి అక్కడ నుండి పారిపోవాలను. If you give the enemy a chance to be inside your house, మీ యొక్క ఇంటిలో ఆ శత్రువు వచ్చేదాన్ని మీరు చోటిచ్చారంటే, then it will tear you apart. It will tear you like the lion. It will tear you. It will tear your marriage. It will tear your child. Your child will have 10 boyfriends. You know something? You will not be satisfied with one boyfriend, one girlfriend. You will want 10 boyfriends. That is the devil. But God will give you satisfaction. Tripti istar. హల్లెలూయా. Tripti. మీరు చోటిచ్చారంటే సింహము వలె మీ యొక్క కుటుంబాన్ని కానీ లేకపోతే ఆ యొక్క యవన ప్రాయాన్ని అలాగనే చీల్చిద్ది. ఒక బాయ్ ఫ్రెండ్ నాకు అక్కర్లా, ఇంకా 10 మంది కావాలని అనిద్ది. You know what? కారణం ఏం తెలుసా? Don't you know, we are in the church. Some people are very holy. Some people are not holy at all. Your duty is to love them. హల్లెలూయా. మీరు సంఘములో ఉన్నటువంటి వారిని ప్రేమించవలను. కొంతమంది అయితే కొంచెం పరిశుద్ధంగా ఉంటారు, కొంతమంది సంపూర్ణంగా ఉండరు. మనమైతే ప్రేమించవలను. Because కారణం ఏమిటంటే church is a learning center. సంఘం అనేది పర్ఫెక్ట్ సెంటర్. ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ సెంటర్. చూడండి, సంఘం అనేది నేర్చుకునేటువంటి ఒక సెంటర్. హల్లెలూయా. You know what touched me? నన్ను ముట్టింది ఏం తెలుసా? He was doing a pastors conference. Today he is not just a preacher. He is not a pastor. He has become a pastor to preach to the pastors. హల్లెలూయా. ఈ దినముందు ఆయనైతే ఒట్టి పాస్టర్ మాత్రం కాదండి, పాస్టర్లకి టీచ్ చేసేటువంటి ఒక పాస్టర్. He will do conferences. ఆయన కాన్ఫరెన్సెస్ నడుపుతారు. There we were there, pastor and me, we were there. అక్కడ మేమిద్దరం, పాస్టర్ గారు నేను అక్కడ ఉన్నాము. One day one guru came to his house. Now this you listen and you go. అప్పుడు ఒక గురుగారు వచ్చారు. With this testimony you listen and you go home. ఈ యొక్క సాక్ష్యంతో మీరు విని వెళ్ళండి. The Reverend Ratnam Paul's guru came.
రత్నం పవర్ గారి యొక్క గురువు వచ్చారు. So he is terribly strict. ఆయన అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. So if you do like this also, hey, ఇలా hold your hands, he will say. ఇలా గోకునా కూడా ఏయ్ చేతులు కట్టుకో. Then Ratnam Paul is a pastor. రత్నం పాల్ గారు పాస్టర్ గా ఉన్నప్పుడు Then you are so obedient, God can talk to you. మీరు చాలా విధేయత కలిగిన వారైతే దేవుడు మీతో మాట్లాడతారు. So he is sitting like this and that guru is talking to him. ఇలాగ ఉన్నారు, ఆ యొక్క గురువు మాట్లాడుతూ ఉన్నారు. So the Ratnam Paul's wife, she prepared good food for pastor and the guru, and she is standing in the kitchen. రత్నం పాల్ గారి వైఫ్ అయితే ఆహారం పాస్టర్ గారికి గురుకు తయారు చేసి ఆమె వెనకాల నిలబడింది. I'll tell you something. ఒక కార్యం చెప్తున్నాను. When you are obedient to God, మీరు దేవునికి విధేయత కలిగిన వారైతే God will give you a good wife. దేవుడు మంచి భార్యని ఇస్తారు. హల్లెలూయా. మంచి భార్యని ఇస్తారు. హల్లెలూయా. Standing in the kitchen. ఆమె కిచెన్ లో నిలబడి ఉంది. The guru started talking. I am telling you what happened. జరిగింది నేను చెప్తున్నాను. గురువు గారు మాట్లాడుతూ ఉన్నారు. 7 o'clock he started. 7 గంటలకు మాట్లాడారు, ప్రారంభించారు. Ratnam Paul was sitting like that. రత్నం పాల్ గారు అలాగనే కూర్చుని ఉన్నారు. 7 to 8 it started. 7 to 8 it is going. 7 నుండి 8 దాకా వెళ్తూ ఉంది. Then 8 to 9. తర్వాత 9. Do you have the patience to sit and listen to me for 2 hours? 2 గంటల సేపు మీరు నేను మాట్లాడేదానికి ఆలకించేదానికి మీరు కోరుకుంటున్నా? See the watch like this. మెల్లగా అలాగ వాచ్ చేస్తారు. They will see the time. అలాగనట తిరిగి టైం చూస్తారు. ఆవలింతలు వస్తాయి. 8 అయిపోయింది, 9 అయిపోయింది. So the guru, what he did, he was tying one big turban. ఒక పెద్ద గుడ్డ కట్టుకుని ఉన్నాడు తలకి. So now he relaxed the guru. ఇప్పుడు రిలాక్స్ అయిపోయాడు గురు. And he took the turban. ఆ యొక్క తలపాకు తీసాడు. So Ratnam Paul pastor thought, okay, over abba. రత్నపాల్ అనుకున్నారు, అయిపోయింది. So he looked at his wife. That means make everything ready. ఆ భార్యం చేసి అన్ని కూడా సిద్ధపరచన్నారు. So he was Ratnam Paul was doing like this. రత్నపాల్ గారు అట్లా అన్నారు. So the guru took the turban. ఆ తల కట్టుకున్న గుడ్డ తీసేసాడు. బాగా కట్టుకున్నారు. And he said, okay, come on, sit up. 9 o'clock. ఓకే, వచ్చి కూర్చో. And then he started talking. మరలా మాట్లాడటం ప్రారంభించారు. And Ratnam Paul's Aya's eyes came out. Okay, Aya. రత్నం పాల్ గారి కళ్ళు అయితే సరే సరే. 9 to 10. 9 నుండి 10 దాకా. The wife was standing. భార్య నిలబడి ఉన్నారు. She sat down. ఆమె కూర్చుంది. 11 o'clock. 11. She lied down. పడుకుంది. 12 o'clock. 12. So Guru said, గురు అన్నారు, okay, today I spoke little, tomorrow we can. ఈ దినం ముందు కొంచెం మాట్లాడాను, రేపటి దినం ముందు. Ratnam Paul, almost the bones were like this. ఆయన ఎముకలైతే అలాగనే గట్టిగా బిగబట్టుకున్నారు. Okay, okay. సరేయా. So they relaxed. కొంచెం రిలాక్స్ అయ్యారు. And then he went and he woke up his wife. What a lovely wife, no? చూడండి ఎంత మంచి భార్య. వెళ్ళి ఆమె లేపారు. Brother, these wives, they'll go to beauty parlor. Okay, they will put all lime, this thing and thing. Hey, don't shake. 2 hours you must sit down like this. All face pack, everything. This will come to church. In the beauty parlor, they will sit for 2 hours. బ్యూటీ పార్లర్ లో 2 గంటలు. లోపల ఏం జరుగుతుంది మీకు తెలుసా? మీకు తెలియదు, నాకు తెలియదు కదా, ఇదే జరుగుతుంది. 2 hours, 3 hours. ఏమిటంటే రిలాక్స్ చేస్తారంట. 2-3 గంటలు రిలాక్స్ చేస్తారు. రిలాక్స్ మ్యూజిక్ విల్ బి ప్లేయింగ్. మన సాతాన్ మ్యూజిక్, సైతాన్ పాడుతుంది, పడుకుంటుంది. And one more thing, what the Satan is dancing round and round. So this girl will do lot of makeup. కాబట్టి అధికమైన మేకప్ చేసుకుంటది అమ్మాయి. All do this face pack, that face, అన్ని చేసి ఇల్లుకి వెళ్ళినప్పుడు, అన్ని ఫేస్ లో వేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు everybody knows what will happen now. We know what you're going to tell. అక్క మీరు ఏం చెప్తున్నారో నాకు తెలుసు. So actually the husband must be stunned. నిజంగానే భర్త చూస్తే స్టన్ అయిపోతాడు. You know what he'll say? ఏమంటాడు తెలుసా? Why are you looking like a monkey? ఎందుకు కోతిలాగా ఉన్నావు? Nice, you are looking so nice. ఎంతలోపల వచ్చి ఉంటావే. చాలా మంచిదాని, బాగున్నావు, ఎందుకు ఎటు వచ్చావు? Hallelujah. Appa, I like to send you all home like this, laughing. So then after I heard the testimony of Reverend Ratnam Paul గారి యొక్క సాక్ష్యం విన్న తర్వాత I cried and cried. నేను అలాగనే అధికంగా ఏడ్చాను. I cried and cried. ఏడ్చాను. And I was
going into Google. గూగుల్కి వెళ్ళాను. You know who I was searching for? ఎవరి కొరకు నేను వెతుకుతున్నాను I was తెలుసా? not searching for Reverend Ratnam Paul. రత్నం పాల్ గారిని వెతకలేదు. I was looking for that guru. హల్లెలూయా, గురు గారిని వెతికేదానికి I want a చూశాను. guru like that. అటువంటి గురు నాకు కావాలా. Make me sit down like that and talk to me. Hey Bala, hey Bala, hey Bala. అటువంటి గురు ఏ బాలా కూర్చో విను అని చెప్పే గురు కావాలి నాకు. I want a guru like that. అటువంటి గురు కావాలి. I want a guru like that. అటువంటి గురు కావాలి. I want a guru like Jesus Christ. యేసయ్య వలె నాకు గురు కావాలను.